మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఢిల్లీపై చెలరేగిపోయాడు సూర్యకుమార్ యాదవ్. కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో ముంబై గౌరవప్రదమైన స్కోర్ చేసింది. 36 బంతుల్లో 2 సిక్స్లు 3 ఫోర్లతో 51 రన్స్ చేయడం జరిగింది. ఇక ముంబై స్కోర్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులుగా ఉంది. ఇక ఢిల్లీ విజయ లక్ష్యం 163 పరుగులు. ఇక రోహిత్ శర్మ 35 పరుగులు, నమన్ ధీర్ 28 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఇక ఈ మ్యాచ్ గురించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఈ మ్యాచ్ గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఈ ప్రస్తుతం ఏదైతే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఏదైతే ఉందో కొంత రసవత్తరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదట బ్యాటింగ్ చేసినటువంటి ముంబై నికెల్టన్ తొందరగా అవుట్ అవ్వడం జరిగింది. 9 పరుగులకే ఆయన వెనుదిరిగిన పరిస్థితి. ముఖేష్ కుమార్ బౌలింగ్ లో వెనుదిరిగారు. అటు రోహిత్ శర్మ కొంత మంచి ఇన్నింగ్స్ ఆడిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. కేవలం 26 బాళ్లలోనే 35 పరుగులు ఆడి దాంట్లో 5 ఫోర్లు, 1 సిక్సర్, మంచి ఇన్నింగ్స్ ఆడిన పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మ కూడా మరి ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. కేవలం 2 బంతులు ఆడి మరి డక్అవుట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. దాని తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. చాలా అద్భుతంగా ఆడిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. కొంత మెరుపులు మెరిపించే ప్రయత్నం చేశాడు. సో కెప్టెన్ అంటే ఇలా ఆడాలి అనే తీరులో కూడా ఆడిన పరిస్థితి కనబడతా ఉంది. 51 పరుగులు చేశారు 36 బాళ్లలోనే. కేవలం 36 బాళ్లలోనే 51 పరుగులు చేసిన పరిస్థితి ఉంది. దాని తర్వాత మూడు ఫోర్లు కొట్టినాడు. దాంట్లో 2 సిక్సర్లు కొట్టినాడు. స్ట్రైక్ రేట్ కూడా చాలా చక్కగా ఉంది. 141 స్ట్రైక్ రేట్ తో కూడా ఈ బ్యాటింగ్ చేసిన పరిస్థితి ఉంది. కొంత ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి బౌలర్లని కొంత మరి ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇంకా దాని తర్వాత నమన్దీర్ ఒక్కడే కొంత ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎండ్ లో అంటే డెత్ ఓవర్స్ లో నమన్దీర్ ఒక్కడే 28 పరుగులు చేశారు. కేవలం 21 బంతుల్లోనే 2 ఫోర్లు, 1 సిక్సర్ తో కొంత మరి పర్వాలేదు అనిపించిన పరిస్థితి ఉంది. దాని తర్వాత శాంట్నర్ 18, అలాగే బోచ్ ఒక 11 పరుగులు చేసిన పరిస్థితి. మొత్తం ఓవరాల్ గా చూస్తే 162 పరుగులకు నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మొత్తానికి కెప్టెన్ ఇన్నింగ్స్, అలాగే రోహిత్ శర్మ కొంత 35 రన్స్ చేయడం, అలాగే నమన్దీర్ కూడా కొంత మరి మంచి బ్యాటింగ్ చేయడం, దాంట్లో ఎండింగ్ లో ఏదైతే శాంట్నర్ కావచ్చు, బోష్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మరి కొంత ఇది చేయడంతో మరి ఈ స్థాయి స్కోర్ అయినా వచ్చింది అని చెప్పొచ్చు రేణు. సో చూడాలి ఢిల్లీ బ్యాటింగ్ మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే. ఢిల్లీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి సత్య ఈ టీం మీద? డెఫినెట్ గా ప్రస్తుతం ఢిల్లీకి సంబంధించినటువంటి ఏదైతే మరి కేఎల్ రాహుల్ కావచ్చు, నిశాంక కావచ్చు, నితీష్ రాణా కావచ్చు, వీళ్ళందరిపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఎలా ఆడతారు? డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, అలాగే స్టబ్స్ ఉన్నాడు, అలాగే అక్షర్ పటేల్ ఉన్నాడు, నితీష్ రాణా, నిశాంక, వీళ్ళందరూ కూడా మంచిగా ఆడే టీమే. ఇది కూడా ఢిల్లీ కూడా మరి మంచిగా ఆడే టీమే కాబట్టి సో చూడాలి ఓవరాల్ గా మరి ఎలా ఆడతారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ప్రస్తుతం ఈ 162 స్కోర్ అనేది కొంత ఇంకొక 20 పరుగులు లేదు అంటే ఇంకొక 40 పరుగులు చేసినుంటే కొంత మ్యాచ్ కూడా మరి టఫ్ గా ఉండేది. కానీ ఇక్కడ ఈ మ్యాచ్ లో మరి ఈ స్కోర్ ని డిఫెండ్ చేయగలుగుతారా మరి ఇటు ముంబై అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఎందుకంటే కొంత సక్సెస్ఫుల్ కెప్టెన్ గా మరి ఇటు ఏదైతే సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు కాబట్టి చూడాలి తన కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది, ఎట్లా ఢిల్లీని కంట్రోల్ చేస్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా ఇక్కడ ఈ ఢిల్లీలో కూడా మరి నిశాంక గాని, రాణా గాని, అలాగే అక్షర్ పటేల్ గాని, స్టబ్స్ గాని, డేవిడ్ మిల్లర్ ఇక్కడ ప్రధానంగా ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ గనక మరి ఒకసారి నిలబడి ఆడితే గనక 1 సైడ్ మ్యాచ్ ని గెలిపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి చూడాలి మరి వాళ్ళ బ్యాటింగ్ ఎలా ఆడతారు. కొంత ఒక 2-3 బ్యాటింగ్ మంచిగా ఆడినా గానీ సో ఇంకా ఈ స్కోర్ ను టార్గెట్ అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సత్య విజయ అవకాశాలు 50-50 అనుకోవచ్చా? డెఫినెట్ గా 50-50 ఉన్నాయి. ఎందుకంటే ముంబై ఆశించిన స్థాయిలో స్కోర్ చేయలేదు అనేది ఖచ్చితంగా ఇక్కడ కనబడతా ఉంది. సో మరి ఈ ఢిల్లీ కూడా మరి అదే తీరులో ఆడితే కనుక గెలిచే అవకాశాలు అయితే కనబడుతుంది. ఇంకొక 20-40 రన్స్ చేసినుంటే కనుక కొంత టఫ్ ఫైట్ ఉండేది. సో ఇక్కడ 50-50 ఛాన్స్ అనే చెప్పొచ్చు. రైట్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం.
ఇక ముంబై 6 వికెట్లు కోల్పోయి కూడా 162 పరుగుల లక్ష్యాన్ని ఇప్పుడు ఢిల్లీ ముందు పెట్టడం జరిగింది. ఇక ఢిల్లీ విజయ లక్ష్యం ఇప్పుడు 163 పరుగులు. కాకపోతే విజయ అవకాశాలు చూస్తే కనుక 50-50 ఉన్నట్టు తెలుస్తుంది. ముంబై ఆశించిన స్థాయిలో కూడా రాణించలేకపోయింది. ఇంకా భారీ స్కోర్నే టార్గెట్గా పెడుతుంది అనుకున్నారు, కానీ 162 పరుగులనే ఛేదించడం జరిగింది. మరి ఢిల్లీ ఈ పరుగుల్ని ఈజీగా ఛేదిస్తుందా, లేకపోతే ఏం జరుగుతుంది ఈ మ్యాచ్ మీద అనేది చూడాలి.